నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ జరుగుతుంది. 10 లక్షల మంది వస్తారని డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఏంటి అన్ని సక్రమంగానే జరుగుతాయి అనుకుంటున్నారు? ఏంటి అంత గ్రాండ్ లెవెల్? సక్రమంగానే జరుగుతాయండి. అంతమంది జనంలో పవన్ కళ్యాణ్ గారి సభలో ఏమన్నా వంకర పనులు చేస్తే కనుక ఎగరేసేస్తారు అక్కడ పిఠాపురంలోనే. సో మంచి సభ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిఠాపురంలో గెలిచాడు ఆయన, ఒక మంచి బజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. కొత్త వరవడి అంటే డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఒక కొత్త నాంది పలికాడు అనమాట. డిప్యూటీ సీఎం అంటే మనకు తెలియదు, నిజంగా నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఉప ముఖ్యమంత్రి అంటారు, అంటే ఇలాగా సీఎంకి కొంచెం కింద అనేది మనకి తెలుసు, కానీ ఎంత కొత్తగా క్రియేట్ చేశాడు అనమాట. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక సభ పెట్టడం, ఆవిర్భావ సభ, అది కొంచెం ఆనందంగా ఉంది. అంటే ఉప ముఖ్యమంత్రి అన్న పదవికే ఈయన బలం తెచ్చారంటారా? గట్టిగా బలం తీసుకొచ్చాడండి, మామూలుగా ఏం కాదు. అంటే ముఖ్యమంత్రికి ఇంకొక 10 రెట్లు ఎక్స్ట్రానే. ఈయన సీఎం కనబడట్లేదు యాక్చువల్గా, చంద్రబాబు నాయుడు గారు కనబడట్లా. ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కనపడుతున్నారు. అది ఆయనకి కాదు, మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట, చెడ్డీ గ్యాంగ్ లాగా. అంటే మోదీ గారు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మోదీ గారు రాకపోవడం మంచిదండి, ఎందుకంటే అది ఊరు బాగా చిన్నదన్నమాట. చిన్న ఊర్లు ఎక్కువ ఉంటాయి కదా, క్రౌడ్ మొత్తం ఇబ్బంది పడిపోతారు. తొక్కిసలాటలు జరగడం కానీ లేకపోతే ఇలాంటివి జరిగితే రాకపోవడమే మంచిది. అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది అంటే ఒక క్యాస్ట్ వైజ్ చూస్తూ ఉంటారు, కానీ ఆయన అన్ని కులాలనే చేరుస్తూ ఉంటాడు. ఆయన నిజంగా అవును, నిజంగా క్యాస్ట్ వైజ్ ఐకమత్యం కనిపిస్తుంటారు ఇప్పుడు మహాసభలో. ఆ సభలో యాక్చువల్గా కులాలు అనేది కొంతమంది అనుకుంటున్నారు, కానీ ఆ ఒక్క కులం వేస్తే ఈయన గెలవకపోతుంది కదా. అందరూ కలిస్తేనే పవన్ కళ్యాణ్ గారు. అక్కడ కుల మత విభేదాలు ఏముండవండి. అది అంటే అది ఇక్కడ ఇప్పుడు సభలో అది కనిపిస్తుంది అంటారా చూసే వాళ్ళకి? అంటే ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పిల్లం అన్నట్టు ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవాడికి అంతా క్యాస్ట్ ఫీలింగ్ కనబడుతుంది. సో వేరే వాడికి వేరేలా కనబడుతుంది. అంటే ఇప్పుడు అంటే నేను అంటుంది అది ఆ ఏరియా కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సో అది ఏమి డామినేషన్ కింద ఉంటుంది అంటారా, లేకపోతే లేదు మేమంతా ఒక్కటైపోయామని చూసుకోండి అని ఒక కుల ఐకమత్యం చూపిస్తుంది అంటారా ఈ సభ? అంటే ఇక్కడ యాక్చువల్గా మీరు చెప్పేదాకా ఇలాంటి కులాల గురించి అనేది నేను అసలు మైండ్లో థాట్ రాలేదు. మీరు చెప్పడం వల్ల నాకు అనిపిస్తుంది, కానీ వస్తే రావచ్చు, అది తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నాకు కులపిచ్చి ఉందండి, కులపిచ్చి ఉంటే నాకు కులం పిచ్చిలా కనబడుతుంది. ఈ అమ్మ మా ఓడిరా, కొట్టాడురా, అదిరా ఇదిరా అని నాకు ఉంటుంది. ఒక అభిమానిగా చూసాను అనుకోండి, ఈ అమ్మ సినిమా హీరో దద్దరిల్లు ఇచ్చేస్తున్నాడు రా, అసలు రాజకీయ ఉనికిచ్చేస్తున్నాడు రా, ఒక్కొక్క లోపల ఏం చేస్తున్నా ఇలాగా ఉంటుంది. కామన్గా వ్యవసాయం చేసేవాడికి నాకు న్యాయం జరుగుతుంది, నాకు పెన్షన్ వస్తుంది, నా పిల్లలకి అమ్మఒడా లేకపోతే ఏదో ఒకటి వస్తుంది నాకు అనేది ఒకలా ఫీల్ అవుతాడు. అంటే అలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా, గజ్జున్న వాళ్ళందరికీ అరేంజింగ్ అంటే ముద్ర చెరిపేసే సభ అవుతుందని అనుకోవచ్చు అంటారా? గట్టిగా ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎలాంటి మాటలు వస్తాయి, ఎలాంటి మాటలు తోటాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుక్ రాసుకున్నారు. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ రాసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు బుక్ రాసుకోవాలి మైండ్లో పెట్టుకున్నారు. టైం వచ్చినప్పుడు కొట్టేస్తాడు, గట్టి కొడతాడు, మామూలుగా ఏమి ఉండదండి. అమ్మ బాబోయ్, 2014 నుంచి 2024 దాకా కూడా ఎన్ని అవమానాలు. మామూలుగా వేరేవాడితే చచ్చిపోతాడు ఆ మాటలకి, సూసైడ్ చేసి చచ్చిపోతాడు. నాకు వద్దురా బాబు ఈ సినిమాలు వద్దు, ఏమొద్దురా అని. మనోడు గట్టోడు కాబట్టి, ఎవడ మాట వినడు కాబట్టి, కొంచెం తిక్క అన్నీ ఉన్నాయి కాబట్టి ఆగాడు, కానీ అసలు మామూలుగా ఉన్న తర్వాత పనిష్మెంట్లు గట్టిగా ఉంటాయి. పొర్రపాటును కానీ మళ్ళీ 2029లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే కనుక ఒక్కడ బుల్లెట్ గుంటుకు దొరకడు ఇక్కడ. అంటే ఓన్లీ వైసీపీకే మంచి కౌంటర్ ఉంటుంది అంటారా, లేకపోతే తన భేద లేకుండా ఇంకెవరున్నారండి పోటీ? అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు తప్పుడు ఇంకెవరున్నారు పోటీ? ఎవరున్నారు? అంతేనా? పోటీ ఎవరు లేరు, ఇంకా పోటీ ఎవడు రాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారం రాకముందు తిట్టినోళ్లే అప్పుడు జాగ్రత్తగా సైలెంట్గా జారుకుని జై జనసేన జై కూటమి అంటున్నారు, జెండాలు పట్టుకుంటున్నారు. తొక్కేస్తారా బాబు ఇప్పుడు మనం కానీ ఎక్స్ట్రాలు మాట్లాడితేనే ఒక భయం పుట్టించారు. ఒక భయం జలసాలలో ఇలా టంగుమని కొట్టి భయం అంటాడు చూసారా, అలా మాట్లాడాలంటే ఒక పడిపోతుంది ఒక్కొక్కడికి. సో అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో అతిథులుగా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీకు? త్రివిక్రమ్ కానీ అలా ఎవరైనా సినిమా ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరో రాకపోవచ్చండి, ఎందుకంటే ఇది రాజకీయ సభ. అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కంటెంట్ ఇస్తారని ఒక పుకారు ఉంది కదా. కంటెంట్ ఇచ్చినా కూడా మాట్లాడే కెపాసిటీ ఉండాలి కదా. అంటే అప్పట్లో ఆయన పార్టీ కోసం చాలా మంది పనిచేశారు కదా ఇండస్ట్రీ నుంచి, వాళ్ళందరూ చేయొచ్చు అండి, ఫ్రెండ్లీగా చేయొచ్చు కదా, తప్పే ఉంది అందులో. వచ్చినా ఇప్పుడు మన కుంభమేళకి వెళ్ళినప్పుడు వెళ్ళారు కదా త్రివిక్రమ్ గారు. సో అలాగే ఒక ఆయన ఫ్రెండ్ ప్రతి ఫ్రెండ్కి ఆయన గౌరవిస్తారు ఆయన. సో అది మన దాకా తెలియదు, చాలా రోజుల తర్వాత రావచ్చు. చిరంజీవి గారు వచ్చి ఒకటండి, అది చిన్న ఊరు, అందరూ వస్తే ఇబ్బంది పడతారు. సో ఎంతవరకు కావాలి, ఆ సభ ఏంటి,
ఆ వరకే చూసుకోవాలి. వీళ్ళందరూ వస్తే ఇదేమీ సినిమా ఈవెంట్ కాదు కదా. అంటే ఇంకా పవన్ గారి మాటలు ఎలా పేలబోతున్నాయని మీ ఉద్దేశం? మళ్ళీ ఒకసారి ఆ పాత రోజులు గుర్తొస్తాయి, మామూలుగా ఉండదు. లాంచింగ్ టైంలో జనరల్ లాంచింగ్ టైంలో ఎలా ఉందో పాతాళానికి తొక్కేస్తుంటారు కదా, ఇంకా కొంచెం అలా ఆ స్పీచ్ ఉండబోతుంది. సో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు చూడాల్సిందే, గట్టిగా ఉంటుంది. ఒక 40 నుంచి 50 నిమిషాల వరకు మైక్ అయితే వదలడం, వాటర్ తాగడం. ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది బాగా వాగినాయి, కొంతమంది అంటే ఈ నక్కలు హైరాన్లు లోపలికి ఎత్తే కాదు, సరైన సింహాలు వేసే లోపల, సరైన సింహాలు వేసేయాలి. ఏమండి ఇప్పుడు వేస్తే ఏదో పెద్ద వేసేసారు అక్రమ అరెస్టులు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్తే కొంతమంది పార్టీ లీడర్లు దీపావళి పండుగ చేసి బాంబులు కాల్చారు. అదేమన్నా పండగ? మరి అలాంటి పనులు చేసినప్పుడు ఎలా ఉంటుంది? కొన్ని మాటలు అందరికీ అంటే యాక్చువల్గా మనం మాట్లాడేటప్పుడు కొన్ని మైండ్లో పెట్టుకుని మాట్లాడాలి. నేను రాజకీయ నాయకుని కాదు, పార్టీ లీడర్కి సంబంధం లేదు. నేను ఒక కామన్ మ్యాన్కి మాట్లాడే హక్కు ఉంటుంది. ఒక ఓటర్గా నేను ఓటేసినప్పుడు రాజకీయం కోసం మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయి. తప్పుగా మాట్లాడకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని తిట్టకూడదు, అంతవరకు నేను మాట్లాడతాను. సో అప్పుడు అలా తప్పు చేసినప్పుడు ఇప్పుడు చేసిన తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు చేసింది కూడా లీగల్గా వెళ్తున్నారు కదా. వీళ్ళేమీ కొట్టేయట్లేదు, కార్లు అద్దాలు పగలగొట్టట్లేదు, కెరసనలు వేసి తగలబెట్టేయట్లేదు కదా, లీగల్గా వెళ్తుంది. గవర్నమెంట్ లీగల్గా పోలీస్ అరెస్టులు, అక్కడి నుంచి కోర్టులు, లాయర్లు అవి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతే అలా సాగుతూ ఉంటాయి. ఒక 1 hour స్పీచ్ అందరినీ సెటరేట్ చేసేది అయితే సెట్ చేస్తుంది. ఒక నెల 15 రోజులు అయితే ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇవే ఉంటాయి, గట్టిగా ఉంటుంది. సో 1 hour ఎవరు మిస్ అవ్వకూడదని చెప్పాలి అయితే. మిస్ అయినా తర్వాత వస్తూనే ఉంటాయి, కళ్ళకు కూడా వస్తూనే ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.